పోల్తాను అంత గొప్పోడిని కాదన్నా నేను. ఇప్పుడు నటులు రాజకీయాలు రెండు వేరు వేరు. రాజకీయం నటులు, ఈ నటుల మధ్య మీరే తిట్టుకుంటున్నారు, మీరే గొడవలు చేసుకుంటున్న పరిస్థితి. ఇది బయట ప్రపంచం ఏమనుకుంటుంది అనేది ఒక భావం అంటే మీకైనా సరే వాళ్ళకైనా సరే ఎవరికైనా ఏర్పడాలి కదా. అది మీరనేది అమాయకత్వం. ఈ క్వశ్చన్ ఎందుకు అమాయకత్వం అంటే, ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఉంది, ఇంకో పార్టీ ఉంది. వాళ్ళు ఇప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. నేను బయట వచ్చి ఏమండి, నిజమా బయటకు వచ్చి ఏమండి, అందరూ మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీ అంతా రాజకీయ కులం, ఎందుకంటే ఒకళ్ళొకరు తిట్టుకుంటారు, అందరూ చేయి పెట్టుకొని సేకరించి ఉండొచ్చు కదా, ఎందుకు తిట్టుకుంటారు? ఈ క్వశ్చన్ మీకు ఆన్సర్ లేదు, నువ్వు వేసిన క్వశ్చన్కి ఆన్సర్ లేదు. అయినా నేను ఆన్సర్ చెప్పాలి ఖచ్చితంగా. ఇప్పుడు కుమ్మరి ఉంటాడు, అతను వృత్తి ఏంటంటే కుండలు చేసుకోవడం జీవన వృత్తి. ఒకప్పుడు టైలరు, దర్జీ టైలర్ కుడతాడు. రైతు వ్యవసాయదారుడు, అది పర్సనల్ వృత్తి. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఈ వృత్తి రైతు ఉన్నవాడు వ్యవసాయ పనులు చేసుకొని ఆ పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత, రోడ్డు మీదకి వచ్చిన తర్వాత, పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చున్న తర్వాత రాజకీయాలే మాట్లాడుకుంటారు. మన సమాజం ఏంటి, మన పంచాయతీ ఏంటి, ఆ ఎమ్మెల్యేగాడు వస్తున్నాడా లేదా, ఆ మంత్రిగాడు వస్తున్నాడా లేడా, ఎందుకు మనకి డబ్బులు ఇవ్వటం లేదు, ఎందుకు ఈ రోడ్లు బాగు చేయట్లేదు అని ప్రశ్నించే హక్కు రాజకీయాలకి ఆ కుమ్మరికే ఉంటుంది, ఆ కమ్మరికే ఉంటుంది, ఆ కమ్మోడికే ఉంటుంది, ఆ రైతుకు ఉంటుంది. అంత మాత్రాన మీరు తిట్టుకుంటారని ఇట్లా ఇది మాకు వృత్తి. ఓకే, ఇట్లా ఈయన కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు, నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, అంతే. మీరు సొసైటీలో ఉన్నారు, అతను సొసైటీలో ఉంటాడు, కెమెరామెన్, అంతే. దీనికి సినిమా వాడికి ప్రత్యేకమైన మెడలో గొలుసులు ఏం లేవు, ఒక క్యారెక్టర్ అంటే ఏం లేదు. అందరిలాగానే రైటరు, అందరిలాగానే హీరో. ఆయన హీరో సెటిల్ అయిపోయాడు, హీరోగా సక్సెస్ అయ్యాడు, నెంబర్ 1 హీరో అయ్యాడు చిరంజీవి గారు, అంతవరకే. అయితే ఉంది, ఆయన బాగా సంపాదించుకుంటాడు, బిల్డింగ్లు కట్టుకుంటాడు, కారు కొనుక్కుంటారు, ఫ్లైట్లు కొనుక్కుంటారు. సో వాట్, నీ క్యారెక్టర్ ఏంటి? నువ్వు మా ముందుకు ఎందుకు వచ్చావు సినిమా ఇండస్ట్రీకి? మా ముందుకు వచ్చి మా సినిమా వాళ్ళని పెట్టి ఇప్పుడు దాకా సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను, రేపు నుంచి రాజకీయాల్లోకి వెళ్తున్నాను అంటే వేరే వ్యవస్థలోకి వెళ్తున్నాను అని ప్రెస్ మీట్ పెట్టాడు, ఫంక్షన్ పెట్టాడు, అందరు టీలు ఇచ్చి. ఒక ఆఫీసులో సినిమా ఇండస్ట్రీ ఇక్కడే హైదరాబాద్లో నేను కూడా వెళ్ళాను. అందరు టీ తాగుతాను, నేను టీ తాగి ఇక సినిమా ఇండస్ట్రీకి రానండి, వచ్చే వరకు థ్యాంక్స్, మంచిగా నాకు కోఆపరేషన్ ఇచ్చారు, ఒక హీరోని చేశారు, ఇక్కడ నుంచి నేను సమాజాన్ని బాగు చేయడానికి రాజకీయాల్లోకి వెళ్తున్నాను, దీవించండి, థ్యాంక్ యూ అని వెళ్ళిపోయాడు. మేము కూడా చప్పట్లు కొట్టాం. తర్వాత నన్ను పిలిచాడు. ఇలా అన్నవాడు ఇలా ఎందుకు మోసం చేశాడు? ఎవరు మాట్లాడాలి? నేను ఓటర్నే మాట్లాడాలి. ఎందుకన్నా మనందరం నాశనం చేశావు? నీకోసం టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. నేను సాఫ్ట్గా నేను సినిమాలు చేసుకునేవాడిని. ఏమన్నా గుడ్ ఉంటే బ్యాడ్ ఉంటే ప్రశ్నలో మాట్లాడుకుంటూ ఉంటాను. ఇప్పుడు అది పాలిటిక్స్ కానీ మరొకటి కానీ మాట్లాడుకుంటుంటాను. 20-30 ఏళ్ళ నుంచి ఇదే నాకు వాళ్ళ బలవంతంగా ఫస్ట్ టైం తీసుకెళ్ళి, అంతకుముందుగా ఎవరు బెటరో వాళ్ళకి కొట్టేసేవాడిని. విద్యార్థికి వేశాను, చంద్రబాబుకి వేశాను, రామారావుకి వేశాను, బాగున్నాడని వైఎస్ఆర్కి వేశాను. ఎవరు బెటర్ వాళ్ళకి వేసేవాడిని. జస్ట్ లైక్ ఓటర్ అలాగే చేస్తారు, నేను అలాగే చేశాను. నన్నెందుకు బలవంతంగా తీసుకెళ్ళిపోయి ఇందులో కూర్పి నా ప్రాణం మీద కూడా తెచ్చావు కదా? నిన్నెవడో తిడితే నాకే ఎందుకు ఫోన్ చేసి, మురళి నన్ను ఇట్లా తిట్టారు, ఇంట్లో ఆడవాళ్ళని తిట్టారు, ఏంటి మురళి, జస్ట్ లైక్ ఇలాగే ఆయన దుఃఖించాడు ఫోన్లో. మీకు తెలిసే ఉంటుంది, మీకు చెప్పే ఉంటాయి. ఇప్పుడు పక్కనే కన్నబాబు ఉన్నాడు, వైఎస్ఆర్లో ఉన్నాడు, సిపిలో ఉన్నాడు, మీరు ఎంక్వైరీ చేయండి. ఆయన తమ్ముడు కళ్యాణ్ కృష్ణ డైరెక్టరు, అతనే నన్ను 2 గంటలు వెతికి మురళి సార్ చిరంజీవి గారు టెన్షన్ పడిపోతున్నారు సార్, మీరు ఎక్కడ సార్ ఎందుకు నేను రాసుకుంటున్నాను రైటర్గా అంటే, కాదు ఇట్లా వాళ్ళ ఫ్యామిలీని ఎవరు అన్నారంట. అప్పుడు నేనేమనుకోవాలి? చిరంజీవి ఫ్యామిలీని ఎవడో తిడితే నాకేం పని, వాట్ వీ కన్సర్న్ అని అనుకోవాలిగా. చిరంజీవి గారి ఇంట్లో ఆడవాళ్ళని ఎవరో తిడితే అతనే పోయి చెప్పుతో కొట్టాలి, వాళ్ళ తమ్ముడు పోయి చెప్పుతో కొట్టుకోమను, ఇంకో పెద్ద తమ్ముడు మంచి పైల వాళ్ళ ఉంటాడు, అతని చెప్పుతో కొట్టుకోమను.
మీ మేనల్లులు ఉన్నారు, మీరు 10 మంది ఉన్నారు. 10 మంది వెళ్ళి ఎవడ్రా మా చిరంజీవి మా మేనమామ ఇంటూ ఆడవాళ్ళు తిట్టింది, మా అన్న ఇంటూ ఆడవాళ్ళు తిట్టింది, నా కొడకల్లారా డామ్ ధూమని వెళ్ళి కొట్టొచ్చుగా. ఈ మొత్తం వదిలేసి వాళ్ళందరూ ఎక్కడ దాక్కున్నారు. పోసాని కృష్ణమూర్తి ఎందుకు ఫోన్ చేయించావు? నాకు ఫ్యామిలీ లేవా? నా పెళ్ళాం బిడ్డలేరా? నన్ను చంపితే అని నేను ఒక్క నిమిషం ఆలోచిస్తే క్లోజ్. ఆలోచించలా. నేనేం ఆలోచించానంటే చిరంజీవి గారు పార్టీ పెట్టడం ఏంటి, ఇతను డీమోరలైజ్ చేయడానికి ఇంటూ ఆడాళ్ళని తిట్టడం ఏంటి? ఆ క్వశ్చన్ ఆన్సర్ నేనే వేసుకున్నా మా అమ్మ సాక్షిగా. ఏమన్నా నీతి 1% చిరంజీవిలో ఉంటే యు వాస్క్ దే. అసలు నేను ఇక్కడ ఈ రొంపిలోకి వచ్చిందే బికాజ్ ఆఫ్ చిరంజీవి. నేను చిరంజీవి మంచివాడు, పార్టీ పెట్టాడు, నన్ను వెంటనే పిలిచాడు. ఇంతమంది సినిమా ఇండస్ట్రీలో పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు, పెద్ద పెద్ద హీరోస్ ఉన్నారు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ పోసాన్ని ఎందుకు పిలిచాడు? ఆ తర్వాత తెలిసింది పోసాన్ని బకరా చేయటానికని. అంటారు కదా బలి పశువుని, అంటే నన్ను బలిమెగ్గా వాడుకున్నారు. పెట్టుకున్నారా సపరేట్గా పెట్టుకున్నారా? ఏమన్నా వస్తాయి ఈయన వదిలేయచ్చు, ఈయన గబగబా తిట్టేస్తాడు, తిట్టేసిన తర్వాత వాళ్ళు ఈయన మర్డర్ చేస్తారు. పోసాన్ని శవాన్ని దగ్గర పెట్టుకొని శవరాజకీయం చేసి ముఖ్యమంత్రి అయిపోదాం అనుకున్నావా? అంతేగనుకున్నావు? నన్ను ఎందుకు పంపించావు? నాకెందుకు ఫోన్ చేశావు? చిరంజీవి తమ్ముడికి ఓటేయమని అడుగుతున్నాడు. ఎట్లా చూస్తాడు పోసాని కృష్ణమూర్తి? ఏమైనా మాట్లాడగలడు. చెప్పాక పిఠాపురం ప్రజల్ని చిరంజీవి